ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు లా ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళిద్దరూ షాక్ అయ్యేలా ఆ లేడీ మీరిద్దరూ ఆ బేబీని చూసుకోవడానికి ఫిట్గానే లేరు, మీ ఫ్యామిలీలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంది, అలా ఉన్నప్పుడు మీరు ఎలా ఆ బేబీని మంచిగా పెంచగలరు, మంచి ఫ్యూచర్ని ఇవ్వగలరు, సో మీరు ఆ బేబీకి గార్డియన్గా ఉండలేరు అన్నట్లు చెప్పేస్తారు కదా. ఆ మాట విని ఇద్దరికి అంత షాకింగ్గా ఉంటుంది. హీరోయిన్ అయితే ఊజు లేకుండా అస్సలు ఉండలేదు. కానీ ఇప్పుడు ఆ లాయర్ లేడీ ఏం చెప్తారు అని చూస్తే, ఇప్పుడు నేను చెప్పిందే ఫైనల్ డెసిషన్ కాదు, మీకు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. నేను ఒక 2 days లో మీ ఇల్లుని చూడటానికి వస్తాను. మీ ఇల్లుని నేను చెక్ చేయాలి, అక్కడ అంతా కరెక్ట్గా ఉంది, మీ దగ్గర ఉంటే బేబీ సేఫ్గా ఉంటాడు, మీరు బాగా చూసుకుంటారు అని నాకు అనిపిస్తే నేను కోర్టుకి మంచి ఫీడ్బ్యాక్ని పంపిస్తాను. దానివల్ల మీరే ఆ బేబీకి గార్డియన్గా ఉండొచ్చు అని కోర్టు చెప్పడానికి ఛాన్స్ ఉంది అన్నట్లు చెప్పి హీరో హీరోయిన్ని పంపించేస్తారు. హీరో హీరోయిన్ చాలానే అప్సెట్ అయిపోతారు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఊజుని పక్కింటి వాళ్ళే చూసుకుంటుంటారు. ఊజు కూడా పక్కింటి పిల్లల దగ్గర జాలీగా ఆడుకుంటుంటాడు. ఇంకా హీరో హీరోయిన్ జరిగిందంతా పక్కింటి వాళ్ళ దగ్గర చెప్పగా వాళ్ళు చాలానే ఫీల్ అవుతారు. హీరోయిన్ అయితే చాలానే ఫీల్ అవుతుంది. కానీ కాసేపు తరువాత ధైర్యం తెచ్చుకొని ఏమైనా సరే నేను ఊజుని వదులుకోను, ఊజుని నేను ఎంత బాగా చూసుకుంటున్నా అని ఆ లాయర్కి నేను నిరూపిస్తాను అని చెప్పి ధైర్యం తెచ్చుకుంటుంది. కానీ నెక్స్ట్ డే హీరో ఆఫీస్కి వెళ్తే ఆ లాయర్ లేడీ ఏ రోజైతే హీరోయిన్ ఇంటికి రాబోతుందో ఆ రోజే హీరోకి ఒక ఇంపార్టెంట్ అయిన ఫోటోషూట్ వర్క్ని ఇచ్చేస్తారు. ఆ ఫోటోషూట్ చాలానే ఇంపార్టెంట్. సో హీరో ఆ లాయర్ లేడీ ఇంటికి వచ్చే రోజు ఉండలేడు కదా, దానివల్ల హీరోకి చాలానే బాధగా ఉంటుంది. ఆ రోజు నేను జియాంకి తోడుగా ఉండలేను కదా అని ఇప్పుడు హీరోయిన్ దగ్గర సారీ చెప్తాడు. అప్పుడు హీరోయిన్ పర్లేదు నువ్వేం ఫీల్ అవ్వకు, నేను మేనేజ్ చేసుకుంటాను అంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ హీరోయిన్ డే కేర్ సెంటర్కి వెళ్ళి ఓజోని ఇంటికి పిలుచుకొని వెళ్తుంది. హీరోయిన్ని చూడగానే మన బుడ్డోడు కూడా ఖుషి అయిపోతాడు. దానివల్ల ఐ లవ్ యూ ఆంటీ అన్నట్లు చెప్పగా హీరోయిన్కి కూడా చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇంకా రేపే ఆ లాయర్ లేడీ ఇంటికి రాబోతుంది. సో హీరో హీరోయిన్ ఇద్దరు ఇల్లంతా క్లీన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే కూడా అవుతుంది. హీరో అయితే కాసేపు ఇంట్లోనే ఉంటాడు. ఆ లాయర్ లేడీ త్వరగా వస్తే అంతా చూసుకుని ఆ తరువాత వెళ్దామని, కానీ ఎంతసేపు వెయిట్ చేసినా ఆ లాయర్ రాకపోవడంతో సరే జియాంగ్ ఏం టెన్షన్ అవ్వకు, ఏం కాదు, జాగ్రత్త అని చెప్పి హీరో టైం అయింది అని వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్కి అయితే ఎంత తను ధైర్యంగా ఉండాలి అని అనుకున్నా కూడా చాలానే టెన్షన్గా ఉంటుంది. దానివల్ల ఊజు బాగున్నాడు కదా, మనం బాగా చూసుకోవాలి, లేదంటే నా నుండి ఊజుని దూరం చేసేస్తారు అని చెప్పి వెళ్ళి ఊజుని టచ్ చేసి చూస్తే ఊజుకి ఫీవర్ ఉన్నట్లు అనిపిస్తుంది. వెంటనే హీరోయిన్ ఫీవర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. చూస్తే నిజంగానే లైట్గా ఫీవర్ ఉంటుంది. వెంటనే హీరోయిన్ పక్కింటి లేడీకి కాల్ చేస్తుంది. ఆ లేడీకి చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో సిరప్ ఏమైనా పెట్టుకున్నారేమో అని కాల్ చేస్తుంది. కానీ ఆ లేడీ నేను ఇంట్లో లేను జియాంగ్, బయట ఉన్నా, నువ్వు ఒకసారి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే చెక్ చేయి, అందులో సిరప్ ఉండొచ్చు అని చెప్పగా ఇప్పుడు హీరోయిన్ కూడా సరే అని ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని తీస్తుంటుంది. అది పైన ఉంటుందా, సో కష్టపడి తీస్తుంటుంది. ఆ టైం ఏమవుతుంది, డోర్ ఓపెన్లో ఉండడంతో మన బుడ్డోడు అలానే నడుచుకుంటూ బయట వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా చూసుకోదు. ఇప్పుడు బయట వెళ్ళిన బుడ్డోడు స్టెప్స్ దిగి వెళ్దామని స్టెప్స్ దగ్గరకు వెళ్తాడు చూడండి, అంతే అక్కడి నుండి అలానే కింద పడిపోతాడు. ఇప్పుడు లోపల ఉన్న హీరోయిన్కి ఊజు ఏడ్చే సౌండ్ వినిపించి బయట వెళ్ళి చూస్తే ఊజు స్టెప్స్ పై నుండి కింద పడే ఆ టైంకి కరెక్ట్గా ఆ లాయర్ లేడీ వచ్చింటుందా. సో ఊజుకి పెద్దగా దెబ్బలేం తగలకుండా ఆ లేడీ ఊజుని పట్టుకుంటారు. కానీ ఈ ఒక్క విషయం హీరోయిన్కి చాలానే నెగిటివ్ అయిపోతుంది. ఆల్రెడీ ఆ లేడీకి హీరోయిన్ మీద నమ్మకం లేదు కదా, హీరోయిన్ ఊజుని మాల్లో మిస్ చేసేసింది అని. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో ఆ లేడీ హీరోయిన్ని అంతలా అరుస్తుంది. అంతేకాకుండా బుడ్డోడు ఇంట్లో నుండి బయట వచ్చినప్పుడు డోర్కి తగిలి ముఖం మీద గాయం అయి ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని చూసేసి ఏంటిది బేబీ ముఖం అంతా గాయాలుంది, బేబీని కొట్టి హింసిస్తున్నావా నువ్వు, అబ్యూస్ చేస్తున్నావా నువ్వు, ఇక బేబీ నీ దగ్గర ఉండడం సేఫ్ కాదు, ఏమున్నా నువ్వు కోర్టులో చూసుకో, నేను బేబీని పిలుచుకుని వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆ లేడీ మన ఊజుని హీరోయిన్ దగ్గర నుండి పిలుచుకుని
వెళ్ళిపోతుంటుంది. అంతలో అక్కడికి పక్కింటి అవ్వ కూడా వచ్చేస్తారు. ఏమైంది, ఎందుకు మీరు బేబీని జియాంగ్ నుండి పిలుచుకొని వెళ్ళిపోతున్నారు? తనకంటే బేబీని ఇంకెవరు అంత బాగా చూసుకోరు అని అవ్వ ఎంత చెప్పినా ఆ లేడీ విన్నారు. అంతేకాకుండా పోలీసులకి కూడా కాల్ చేసేస్తారు. సో పోలీసులు కూడా వచ్చేస్తారు. హీరోయిన్ అయితే అంతలా ఏడుస్తుంది, నా ఊజుని నా దగ్గర ఇచ్చేయండి అని. అప్పుడు పోలీసులు మీరు బేబీని అబ్యూస్ చేస్తున్నట్లు కంప్లైంట్ ఇచ్చారు. సో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు బేబీని మీ దగ్గర ఇవ్వమని చెప్పి ఊజుని పిలుచుకుని వెళ్ళిపోతారు. అంతే, హీరోయిన్ ప్రాణమే పోతుంది. అక్కడ ఊజు కూడా ఏడుస్తుంటాడు. హీరోయిన్ అయితే ఆ కార్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఊజు ఊజు అని. కానీ వాళ్ళు ఊజుని పిలుచుకుని వెళ్ళిపోతారు. పక్కింటి వాళ్ళకి అయితే హీరోయిన్ని అలా చూస్తున్నప్పుడు చాలానే బాధగా ఉంటుంది. హీరోయిన్ని ఎలా ఓదార్చాలనే తెలియడం లేదు. ఇంకా హీరో అయితే వాడి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని లేట్గానే ఇంటికి వస్తాడు. అపార్ట్మెంట్ కిందనే పక్కింటి వాళ్ళందరూ ఉంటారు. సో ఇప్పుడు హీరో రాగానే హీరో దగ్గర జరిగిందంతా చెప్పగా హీరో వెంటనే హీరోయిన్ని చూడటానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఫాస్ట్గా వెళ్ళి హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. హీరోయిన్ అయితే అంతలా ఏడుస్తుంది. ఇప్పుడు హీరో దగ్గర నేను నిజంగానే ఊజుని మంచిగా చూసుకోలేనేమో కదా, ఈరోజు నా వల్లనే ఊజు అలా వెళ్ళి కింద పడిపోయాడు. ఒకవేళ ఆ టైంకి ఆ లాయర్ రాకుండా ఉనింటే మన ఊజుకి ఎంత పెద్ద ప్రమాదం జరిగింటుంది అని చెప్పి అంతలా ఏడ్చగా హీరో అలా అంతా ఏం కాదు, మన ఊజు త్వరలోనే మన దగ్గరకు వచ్చేస్తాడు, నువ్వు ఊరికే ఇలా అంతా మాట్లాడుకో అని చెప్పి హీరోయిన్ని ఓదార్చి ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. బుడ్డోడు లేని ఆ ఇల్లు అసలు ఇల్లుగానే ఉండదు. హీరోయిన్ అయితే చాలానే డల్గా అయిపోతుంది. ఊజు గురించే ఆలోచిస్తూ కూర్చుంటుంది. అప్పుడు పక్కింటి అమ్మ వచ్చి హీరోయిన్ని తన ఇంటికి రమ్మని చెప్పి పిలుచుకుని వెళ్తారు. ఏమంటే హీరోయిన్ 2 రోజులుగా ఫుడ్ తినిండదు, అందుకే. ఇప్పుడు అవ్వ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో ఉండడం హీరోయిన్ చూస్తుంది. అప్పుడు ఆ అవ్వ ఒక విషయం చెప్తారు. ఏమని చూస్తే అవ్వ కొడుకు ఉన్నాడు కదా, హీరోయిన్ ఇంట్లో ఉన్న హీటర్ని కూడా కాల్ చేశాడే, అతను ఏం అవ్వ కొడుకు కాదు, అవ్వకి అల్లుడు. అవ్వకి కూతురు మాత్రమే ఉండింటుంది. కానీ కొన్ని ఇయర్స్ ముందు అవ్వ కూతురు చనిపోయి ఉంటుంది. ఆ తరువాత అతను అవ్వకి తోడుగా అవ్వ దగ్గరే ఉండింటాడు. సో ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్య అమ్మ కొడుకులా ఒక రిలేషన్ ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు ఆ అవ్వ హీరోయిన్ దగ్గర నా కూతురు ప్రాణాలతో ఉండింటే నన్ను ఎంత బాగా చూసుకునేదో, ఇప్పుడు అలానే నా అల్లుడు నన్ను చూసుకుంటున్నాడు. నా కూతురు చనిపోయినా నా అల్లుడు ద్వారా నా కూతురి ప్రేమ నాకు దొరుకుతుంది. సో అలానే మీ అక్క చనిపోయినా కూడా ఊజు ద్వారా మీ అక్క ప్రేమ నీకు లభిస్తుంది. దానివల్ల ఊజు త్వరలోనే నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఉండు అని చెప్పగా హీరోయిన్ కూడా ఇప్పుడు కాస్త బెటర్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ ఇద్దరు ఊజు కోసం కొన్ని థింగ్స్ ని తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ ఉన్న పోలీస్ దగ్గర ఆ థింగ్స్ ని ఇచ్చి ఊజుకి ఈ బ్రాండ్ లో డైపర్ వేస్తేనే సెట్ అవుతుంది, వేరే ఏదైనా బ్రాండ్ వేస్తే వాడికి సెట్ అవ్వదు, సో మీరు వేరేది యూస్ చేయకండి. అలానే ఈ బొమ్మ అంటే ఊజుకి చాలానే ఇష్టం, ఈ బొమ్మ పక్కన ఉంటేనే నిద్రపోతాడు, సో ఈ బొమ్మని మర్చిపోకుండా ఊజు దగ్గర ఇచ్చేసేయండి. అలానే ఊజుని బాగా చూసుకోండి. వాడికి ఏమైనా కావాలి అంటే వెంటనే మాకు చెప్పండి, మేము కొనుక్కొని వచ్చి ఇస్తామని ఇద్దరు ఊజు మీద అంత కేరింగ్గా ఉండడం చూసి ఆ పోలీస్ ఆఫీసర్కి ఒకలా అయిపోతుంది. వీళ్ళిద్దరూ నిజంగానే ఆ బేబీ మీద చాలానే కేరింగ్గా ఉన్నారు కదా అని అనుకొని సరే నేను చూసుకుంటాను, మీరు ఫీల్ అవ్వకుండా వెళ్ళండి అని చెప్తుంది. ఇంకా హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తరువాత ఊజు ఇంటికి తిరిగి వచ్చేలోగా ఇల్లు సేఫ్గా ఉండాలి అని చెప్పి హాల్ మొత్తం చిన్న చిన్న బెడ్స్ లాంటిది తీసుకుని వచ్చి వేస్తారు, కింద పడినా దెబ్బ తగలకుండా ఉండటానికి. ఆ తరువాత టేబుల్స్ కార్నర్ కంతా కూడా సేఫ్గా ఉండేలా స్పాంజ్ లాంటిది అంటిస్తారు. ఇలా చాలా విషయాలు ఊజు సేఫ్టీ కోసం చేస్తారు. అంతేకాకుండా పక్కింటి వాళ్ళందరూ కూడా వచ్చి హీరో హీరోయిన్కి చాలా హెల్ప్ చేస్తారు. ఆ తరువాత ఒక లేడీకి చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ లేడీ ఇప్పుడు తన ఫోన్లో ఉన్న ఒక కాల్ రికార్డింగ్ని తీసి చూపిస్తుంది. ఏమని చూస్తే హీరోయిన్ ఊజుకి ఫీవర్గా ఉందని ఈ లేడీకి కాల్ చేసి సిరప్ ఏమైనా ఉందా అని అడిగింటుంది కదా, ఆ కాల్ రికార్డింగే అది. ఆ టైం హీరోయిన్ చాలానే ఎమోషనల్గా మాట్లాడింటుంది. దానివల్ల ఇప్పుడు ఈ రికార్డింగ్ని మనం కోర్టులో చూపిద్దాం, నువ్వు ఊజు మీద ఎంత కేరింగ్గా ఉన్నావని వాళ్ళకి తెలుస్తుంది. అంతేకాకుండా నువ్వు ఊజు కోసం మెడిసిన్ని వెతుకుతున్నప్పుడే ఊజు అలా బయట వెళ్ళి కింద పడిపోయాడు అని చెప్పొచ్చు కదా అంటారు. యాక్చువల్లీ అదే కదా నిజం. ఇంకా ఇంకొక పక్క పార్క్కి ఈ విషయం అంతా తెలిసి
ఇలా ఊజుని హీరోయిన్ దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోయారు అని తెలిసి పార్క్ వెంటనే వాడికి తెలిసిన ఒక లాయర్ ఫ్రెండ్ ని మీట్ అయ్యి ఆ లాయర్ హెల్ప్ తో పోలీస్ స్టేషన్ కి ఒక పిటిషన్ ని సెండ్ చేస్తాడు. హీరోయిన్ పార్క్ ని రిజెక్ట్ చేసినా కూడా హీరోయిన్ ప్రాబ్లం లో ఉంది అని తెలిసిన వెంటనే హీరోయిన్ కి హెల్ప్ చేస్తుంటాడు. ఇంకా ఊజు అయితే హీరోయిన్ దగ్గర లేకపోవడం వల్ల అంతలా ఏడుస్తుంటాడు. ఎంత ఓదార్చినా కూడా ఊజు ఏడుపుని ఆపడం లేదు, ఏడుస్తూనే ఉంటాడు. ఊజు అలా ఏడవడంతో ఆ పోలీస్ ఆఫీసర్ లాయర్ దగ్గర వెళ్ళి హీరోయిన్ ఊజు మీద ఎంత కేరింగ్ గా ఉన్నారు అని చెప్తుంది. అంతేకాకుండా పార్క్ సెండ్ చేసిన ఆ పిటిషన్ ని కూడా లాయర్ దగ్గర చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ ని కూడా పోలీస్ స్టేషన్ కి రప్పించి మీరు మీ బేబీని అబ్యూస్ చేయడం లేదు అని మాకు తెలిసింది, సో ఇక మీ బేబీని మేము పెట్టుకోము, మీరు మీ బేబీని పిలుచుకుని వెళ్ళొచ్చు, కానీ మీరు బేబీకి లీగల్ గా గార్డియన్ అవ్వాలి అంటే అది కోర్టే చెప్పాలి, సో కోర్టు పిలిచినప్పుడు మీరు కోర్టుకి వెళ్ళేలా ఉంటుంది అని చెప్పి ఊజుని హీరోయిన్ దగ్గర ఇచ్చేస్తారు. ఇద్దరికి అంత హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ లాయర్ లేడీని ఊజుని ఇంటికి పిలుచుకొని వచ్చింటారు. ఊజుని చూడగానే హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఇంకా ఊజు కూడా ఇంట్లోకి వెళ్ళగానే వాడి బొమ్మలతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ లాయర్ ఇల్లంతా చూస్తారు. ఊజు సేఫ్టీ కోసం చాలా విషయాలు చేసింటారు కదా, అదంతా చూస్తారు. అలానే ఊజు కూడా ఇప్పుడు ఇంటికి రాగానే ఎలా హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నాడు అని చూస్తారు. నిజంగానే ఒకరు అబ్యూస్ చేస్తే పిల్లలు అంత హ్యాపీగా కంఫర్ట్గా ఇంట్లో ఉండలేరు కదా, సో అన్నింటినీ లాయర్ నోట్ చేసుకుంటారు. అలానే ఊజుతో కలిసి హీరోయిన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలా ఫొటోస్ తీసుకుంటారు కదా, అదంతా చూస్తారు. ఆ తరువాత ఫ్రిడ్జ్ పైన స్టిక్కీ నోట్స్ అంతా అంటించింటారు కదా, ఊజుకి ఏ టైంకి ఏం తినిపించాలి అని, అదంతా కూడా చూస్తారు. సో ఇప్పుడు లాయర్కి నిజంగానే నమ్మకం వస్తుంది వీళ్ళు బేబీ మీద కేరింగ్గానే ఉన్నారు అని. ఆ తరువాత పిటిషన్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటారు. అలా పార్క్ ఆ పిటిషన్లో ఏం మెన్షన్ చేశాడు అని చూస్తే పక్కింటి వాళ్ళ దగ్గర, ఆ తరువాత డే కేర్ సెంటర్లో ఉన్న టీచర్స్ దగ్గర, ఆ తరువాత హీరోయిన్ ఫ్రెండ్స్ అని అందరి దగ్గర అడిగింటారు. అంటే పార్క్ డైరెక్ట్ గా వెళ్ళి అడిగిండడు, పార్క్ ఒక లాయర్ హెల్ప్ తోనే కదా ఇదంతా చేస్తాడు, సో ఆ లాయర్ అసిస్టెంట్స్ వెళ్ళి అడిగింటారు ఇలా జియాంగ్ ఊజుని ఎలా చూసుకుంటుంది, మంచిగా చూసుకుంటుందా అని. అప్పుడు అందరూ హీరోయిన్ ఊజుని ఎంత బాగా చూసుకుంటుంది అని చెప్పింటారు, చాలానే పాజిటివ్ గా చెప్పింటారు. అందరూ ఆ పిటిషన్ లో సైన్ కూడా చేసింటారు. సో అదంతా చూసిన తరువాతనే పోలీసులు ఊజుని హీరోయిన్ దగ్గర ఇచ్చింటారు. లాయర్ కి కూడా హీరోయిన్ మీద నమ్మకం వచ్చి ఊజుని ఇవ్వడానికి ఒప్పుకొనింటారు. కానీ నెక్స్ట్ డే కోర్టులో హియరింగ్ ఉంది. సో హీరోయిన్ కూడా ఊజుని పిలుచుకొని వెళ్తారు. ఇద్దరూ చాలానే టెన్షన్గా కూర్చోంటారు, ఏం చెప్తారో ఏమో అని. అలానే బయట చూసారంటే పక్కింటి వాళ్ళందరూ కూడా వచ్చేసింటారు. వీళ్ళు కూడా చాలానే టెన్షన్గా ఉంటారు, ఏం చెప్తారో ఏమో అని. కానీ ఫైనలీ కోర్ట్ ఊజుని చూసుకోవడానికి జియాంగ్ కంటే మంచి గార్డియన్ ఇంకెవరు ఉండరు, సో ఊజుకి ఇక నుంచి లీగల్ గార్డియన్ జియాంగే అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి అంత హ్యాపీగా ఉంటుంది. అలానే బయట నిల్చో ఉన్న మన నైబర్స్ కి కూడా లోపల ఏం చెప్పారు అని వినిపించి సంతోషంలో ఎగురుతుంటారు. సో ఇక ఊజుని హీరోయిన్ నుండి ఎవరు దూరం చేయలేరు కదా, దానివల్ల అందరికీ చాలానే హ్యాపీగా ఉంటుంది. సో ఫైనలీ సిచ్యువేషన్ అంతా నార్మల్ అవుతుంది. హీరోయిన్ కి కూడా ఇప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది, ఊజుతో అంత హ్యాపీగా ఉంటారు. ఇంకా స్టార్టింగ్ లో హీరో అయితే నాకు అసలు ఎవరు వద్దు, ఫ్యామిలీ వద్దు, ఎలాంటి రిలేషన్షిప్ లోకి నేను వెళ్లకుండా ఇలానే సింగిల్ గా హ్యాపీగా ఉంటాను అన్నట్లు అనుకుంటాడు కదా. కానీ ఇప్పుడు హీరోయిన్ ఊజు లేని లైఫ్ ని అస్సలు ఊహించుకోలేడు. హీరోకి వీళ్ళిద్దరే లోకం, హీరోయిన్ కి కూడా అంతే. హీరో ఊజునే తన లోకం. సో ఇద్దరూ కలిసి ఊజుని మంచిగా పెంచాలి అని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇద్దరు ఊజు బర్త్డే గురించి మాట్లాడుతుంటారు. ఏమంటే ఇంకా 10 డేస్లో ఊజు సెకండ్ బర్త్డే రాబోతుంది, సో మనం ఎలా సెలబ్రేట్ చేయాలి అని మాట్లాడుతుంటారు. ఇప్పుడు హీరో నేను ఊజు ఫస్ట్ బర్త్డేకి లేను కదా, సో ఈ బర్త్డేని మనం చాలా సూపర్గా చేయాలి, పెద్ద ఫంక్షన్ హాల్లో చేద్దాం, అందరినీ పిలుద్దాం అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ఇద్దరూ కలిసి
ఊజు బర్త్డే కోసం అన్ని అరేంజ్మెంట్స్ ని చేస్తుంటారు. హీరోయిన్ ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్స్, ఇంకా పక్కింటి వాళ్ళు అని అందరూ కూడా హీరోయిన్ కి హెల్ప్ చేస్తారు. ఫైనలీ ఊజు బర్త్డే రోజు కూడా వచ్చేస్తుంది. మన బుడ్డోడు అయితే సూపర్ గా కోట్ సూట్ అంతా వేసుకొని చాలానే క్యూట్ గా ఉంటాడు. అలానే మన హీరోయిన్ కూడా వైట్ కలర్ కాస్ట్యూమ్ లో సూపర్ గా ఉంటారు. ఇద్దరూ చూడటానికి నిజంగానే ఊజు పేరెంట్స్ లానే ఉంటారు. ఇంకా ఫ్రెండ్స్, నైబర్స్ అని అందరూ వచ్చేస్తారు. అలానే ఎమిచు హస్బెండ్ కూడా వస్తారు. ఊజుకి గోల్డ్ రింగ్ ని గిఫ్ట్ గా ఇస్తారు. అలానే పార్క్ కూడా ఊజు బర్త్డే కి వస్తాడు. ఊజు కోసం ఒక పెద్ద కార్ బొమ్మని గిఫ్ట్ గా కొనుక్కొని వచ్చింటాడు. ఊజు అయితే వెంటనే ఆ కార్ లో కూర్చొని ఆడుకుంటుంటాడు. ఇలా వచ్చిన అందరూ మన బుడ్డోడి కోసం చాలా గిఫ్ట్స్ ని కొనుక్కొని వచ్చింటారు. ఆ ప్లేస్ సెలబ్రేషన్ వైబ్ లో ఉంటుంది. ఇంకా మన బుడ్డోడు కేక్ ని కట్ చేసే లోపే అక్కడ ఉన్న పిల్లలు చేసే అల్లరిలో బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ జాలీగా నవ్వుతూ ఆ బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు. ఆ టైం ఎమిచుకి సడన్ గా వామిట్ వచ్చేలా అయిపోతుంది. ఏమని చూస్తే ఎమిచు ప్రెగ్నెంట్ గా ఉంటుంది. సో ఇలా ప్లేసే హ్యాపీనెస్ తో నిండిపోతుంది. ఎనిమీస్ గా ఉన్న మన హీరోయిన్ ఇద్దరు మన బుడ్డోడు వల్లనే కదా ఒకటయ్యారు. సో ఇప్పుడు ఇద్దరూ కలిసి మన ఊజుని కిస్ చేస్తారు. ఇలానే ఒక హ్యాపీ అయిన ఎండింగ్ తో ఈ క్యూట్ అయిన డ్రామా కంప్లీట్ అవుతుంది. వేరొక మంచి డ్రామాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.